ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీ కూతురే ఆ పల్లవి నెత్తికెక్కి డాన్స్ చేసేలా చేస్తాను. ఏదో ఒకటి చేసేసి ఆ పల్లవిని ఇంట్లో నుంచి బయటికి పోయేలా చేస్తాను. దిస్ ఈజ్ మై ప్రామిసు. చూడు. హ? ఆ. ఏంటి అలా చూస్తున్నావు? దా పదా. అక్షిత, భువన, హాయ్ అక్షిత. హాయ్. ఏంటిలా వచ్చావ్? అక్షిత ఎవరు? తను భువన అని మన కాలేజీలో కొత్తగా చేరింది. హాయ్. హాయ్. తను శాన్విక, చరణ్ వాళ్ళ అక్క. నేను ప్రసూనాంబ. హాయ్ బోనా. హాయ్ చరణ్. ఏంటి నా మనోడిని కౌగిలించుకుంది? భువన అని కాలేజీలో కొత్తగా చేరింది. ఇప్పుడు ఇక్కడికెందుకు వచ్చింది? ఏమో. ఏ అమ్మాయి, ఏంటి మా వాడిని పట్టుకుని ఓ నలిపేస్తున్నా? వాట్ హ్యాపెన్? హ్యాపెండా యాపిల్ జ్యూసా? మా వాడిని పట్టుకుని ఓ పిసికేసి నలిపేస్తున్నావు? బామ్మగారు, అది పలకరింపు. పలకరింపో పైత్యమా? అది కాదు బామ్మగారు, ఈ రోజుల్లో ఇలా పలకరించడం కామన్. అదిప్పుడు ట్రెండు. ట్రెండు లేదు, నీ తల మీద తుండు లేదు. నన్ను అడిగితే అసలు నా కంటికి ఆడపిల్లలాగే కనిపించడం లేదు. బామ్మ, అవునే, ఆడ కౌగిలించుకోవడం ఒక పద్ధతి. మగ కౌగిలించుకుంటే అదొక టైపు. కానీ ఆడ మగ కౌగిలించుకోవడం ఏంటి దరిద్రం? ఈ కాపుతావా? ఇవి నీ అప్పటి రోజులు కావు. అసలు ఎందుకు వచ్చింది ఈ పిల్ల? చరణ్ కొత్తగా ఆల్బమ్ చేస్తున్నాడు కదా, తనకి కూడా మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ అంట. తనతో పాటు పార్టిసిపేట్ చేయడానికి వచ్చింది. అవునానమ్మా. హాయ్ రా. హాయ్. ఆ అయితే ఇప్పుడు మీరందరూ చేరి ఈ అర్ధరాత్రి మధ్యల మేడం అన్నమాట. మధ్యల మేడం కాదు నానమ్మా, మిడ్ నైట్ మ్యూజిక్ సిట్టింగ్స్. మీరేదో ఆల్బమ్ అని ఇదంతా చేస్తున్నారు, కానీ ఇదంతా మీ అమ్మకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? దానికేది ఇష్టం ఉండదురా. మమ్మీ డాడీ ఇంట్లో లేరు. ఎక్కడికి పోయారు? ఎవరిదో ఫంక్షన్ ఉందని మమ్మీ డాడీ ఊరెళ్ళారు. అవునానమ్మా, ఈ లోపల మా ఆల్బమ్ కాంపిటీషన్ కూడా అయిపోతుంది. తర్వాత తెలిస్తే? ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసుకుంటాం. అన్ని అనుమానాలే నీకు. నువ్వేంటి అలా చూస్తున్నావు? వెళ్ళి అందరికీ కూల్ డ్రింక్స్ తీసుకురా. ఏంటే, మీరు అర్ధరాత్రి పూట మధ్యల మేడం పెట్టుకుంటే దానికి మీ అందరికీ సేవలు చేయాలా? ఏ చేస్తే అరిగిపోతుందా ఏంటి? మధ్యలో నువ్వు దూరతావేంటి? ఆ దరుగుతుందో కరుగుతుందో తర్వాత. నేను మాట్లాడినప్పుడు మధ్యలో దూరేవో మూతి పగిలిపోతుంది. నన్నే అంత మాట అంటావా? అవునే అంటాను. ఇంకొక మాట అంటే చేసి చూపిస్తాను. ఏం చేస్తావు? ఏం చేస్తావే? నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? ఆపుతారా? మేమే
మేమేదో మ్యూజిక్ సెట్టింగ్స్ కి ప్లాన్ వేసుకుంటే మధ్యలో మీ గోల్ ఏంటి? సరే చరణ్, మీరు వెళ్ళి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నేను మీ అందరికీ జ్యూస్ చేసి తీసుకొస్తాను. నువ్వా? నువ్వెందుకు? పల్లవి ఉందిగా. లేదు, చరణ్కి అందరికీ నేనే జ్యూస్ తీసుకొస్తాను. అక్షిత, కిచెన్ పల్లవితో పనులు చేయించాలి అనుకుంటే నువ్వు జ్యూస్ ఇస్తానని కమిట్ అయ్యావేంటి? కాలేజీలో నన్ను అవమానించి నాతో సర్వీస్ చేయించుకుంది కదా, దానికిప్పుడు రివెంజ్ తీర్చుకోబోతున్నాను. ఎలా? తనకిచ్చే జ్యూస్లో కారం కలిపితే పల్లవి, జ్యూస్ తీసుకో. నాకెందుకు? వాళ్ళందరికీ ఇవ్వు. వాళ్ళందరికీ ఎలాగో ఇస్తాం, ముందు నువ్వు అది తీసుకో. ముందు తనకి జ్యూస్ ఇవ్వటం ఏంటి? చరణ్కి ఇవ్వండి. లేదు, చరణ్కి మిగతా వాళ్ళకి మిగతావిస్తాను. ఇది పల్లవికి మాత్రం ప్రత్యేకంగా చేసిన జ్యూస్. ఏంటో అంత స్పెషల్. తాగితే తెలుస్తుంది. తీసుకో పల్లవి. నాకెందుకులే, ముందు వాళ్ళకివ్వు. వాళ్ళకిస్తాన్లే, ముందు నువ్వు తీసుకో. నాకు వద్దంటే ఏంటి ఊరికి తన్ని బతిలాడతావు? ఇటివో. అయిపోయింది, అంతే. నీ పని అయిపోయింది.